బాబాయ్ ఎంఎస్ కోసం అబ్రాడ్ వెళ్తున్నాం. అడ్మిట్ వచ్చేసింది, కాలేజ్ వచ్చేసింది, వీసా యాక్సెప్ట్ అయింది, షాపింగ్ చేసేసాం, బ్యాగ్స్ ప్యాక్ చేసేసాం, ఫ్లైట్ టికెట్ బుక్ చేసాం, ఫ్లై చేసేసాం, ఎగిరేసాం, వెళ్ళిపోయాం. అక్కడ బతకడానికి రోజు 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 చాలా తిప్పలు పడుతూ స్ట్రగిల్స్, ఎఫర్ట్స్ అన్నీ 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 కొత్త కొత్త కష్టాలన్నీ అనుభవిస్తూ బతికేస్తున్నాం. ఒక రోజు గడవడానికి చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఆబ్వియస్లీ వంట చేసుకోవాలి, రూమ్ క్లీన్ చేసుకోవాలి, ఫ్రెండ్స్ మింగిల్ అవ్వాలి, పరిస్థితులన్నింటినీ అనుకూలంగా పెట్టుకోవాలి, మనం అనుకూలంగా మారాలి. ఇవన్నీ స్ట్రగుల్స్ ఉంటాయి. ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. ఒక రోజు మీరు యూఎస్లో, యూకేలో ఎక్కడైనా సరే గడవాలంటే అది ఒక సింపుల్ థింగ్ కాదు. చాలా ఎఫర్ట్స్ అండ్ స్ట్రగుల్స్ మధ్యలో ఆ రోజు గడుస్తుంది. ఐ యాక్సెప్ట్ దాట్. సరే, తర్వాత చిల్ అవ్వడానికి, నువ్వు పార్ట్ టైం నుంచి రిలీఫ్ అయిపోవడానికి, కాలేజ్ లైఫ్ నుంచి కొంచెం బయటకు వచ్చి ఎంజాయ్ చేయడానికి, బర్త్డే పార్టీస్, ఫ్రెండ్స్తో పార్టీస్, పబ్బులు అవన్నీ ఉండి తాగండి, తినండి, ఎంజాయ్ చేయండి. ఓకే, ఇట్స్ అప్ టు యూ. బట్ మనం వెళ్ళిన పర్పస్ ఏంటి? నువ్వు వెళ్ళిన పర్పస్ ఏంటి? నీ పర్పస్ ఆఫ్ ఇంటెన్షన్ ఏంటి? ఆ ఇంటెన్షన్ ఏంటి అసలు? మీ ఇండియాలో ఉన్న మీ నాన్న అప్పు తీర్చడానికి వెళ్ళావా? లేదా నీ కాలేజ్ ఫీజు నువ్వు అక్కడ కట్టుకుంటూ నీకు నువ్వు సెటిల్ అవ్వడానికి వెళ్ళావా? లేదా ఇండియాలో ఉన్న నీ బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకోవడానికి నువ్వు సెటిల్ అయి చూపించడానికి వెళ్ళావా? లేదా మళ్ళీ ఇండియాకి వచ్చేసి నీ ఫ్రెండ్స్తో ఏదైనా బిజినెస్ ప్లాన్ చేసి ఇక్కడే బతికేద్దాం నా మదర్ ఇండియాలో అని చెప్పేసి వెళ్ళావా? ఏంటి నీ పర్పస్ ఆఫ్ విజిట్? అక్కడికి వెళ్ళడం ఏంటి? నీ పర్పస్ ఏంటి? ఇక్కడ ఒక ప్రపంచాన్ని నువ్వు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయావు. నీకు గుర్తుందా అది? సో నీ గతం, లైక్ నీ తల్లిదండ్రులు నీ కోసం అప్పు చేసి పంపించారు నిన్ను. సో దాని గురించి ఎందుకు మర్చిపోతున్నావు? నీ మీదే కొన్ని ఆశలు పెట్టుకున్న నీ ఫ్రెండ్స్, లైక్ నువ్వు ఇక్కడికి వచ్చి బిజినెస్ స్టార్ట్ చేస్తావంటే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, లైక్ నీ సక్సెస్ కోసం. వాళ్ళని ఎందుకు మర్చిపోతున్నావు? నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు నీ కష్టాలు, నీ సంతోషాల్లో ఎవరున్నారు? లైక్ నీ కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే నీతో ఎవరున్నారు, సంతోషంలో ఉన్నప్పుడు మాత్రమే నీతో ఎవరున్నారు? నువ్వు వాళ్ళని ఎందుకు మర్చిపోతున్నావు? నువ్వు వెళ్ళిపోయి అక్కడి వాటికి అలవాటైపోయి అక్కడ ఫ్రెండ్స్తో మింగిల్ అవుతూ అక్కడి లైఫ్కి అలవాటైపోయినప్పుడు, నేను కాదనట్లేదు, ఆబ్వియస్లీ మీరు ఆ లైఫ్కి అడ్జస్ట్ అయ్యి అట్లా ఉంటేనే అక్కడ డే గడుస్తుంది అన్న విషయం నాకు తెలుసు. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. కానీ యూ హ్యావ్ టు గివ్ సమ్ టైమ్ టు యువర్ పాస్ట్. నువ్వు ఇక్కడ వదిలేళ్ళిన ప్రపంచానికి నువ్వు సమాధానం చెప్పాలి. వాళ్ళని ఎందుకు నువ్వు దూరం చేస్తున్నావు? లైక్ నేను పార్ట్ టైం చేస్తున్నా అని చెప్పి కాలేజ్కి వెళ్తున్నా, అసైన్మెంట్స్ చేస్తున్నా, టైం ఉండట్లేదు, వచ్చే వరకు నైట్ 11-12 అవుతుంది. ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. ఎందుకంటే నువ్వు స్ట్రగుల్స్లో ఉన్నప్పుడు నీకు హెల్ప్ చేసిన వ్యక్తులు నీకు ఫ్యూచర్లో దొరక్కపోవచ్చు. నీకు దొరికిన కొత్త ప్రపంచంలో దొరక్కపోవచ్చు, మ్యాక్సిమం దొరకరు. ఎందుకంటే అక్కడ కూడా నీలాగే కదా, నా లైఫ్ ఇది కంపల్సరీ, నేను ఇప్పుడు ఫాస్ట్గా మూవ్ అయితే నేను నా లైఫ్ నెక్స్ట్ సెటిల్ అవుతా, లైక్ నా ఫ్రెండ్స్ ఇప్పుడు వీళ్ళతో ఉంటేనే నేను మూవ్ అయిపోతా, వాళ్ళని తర్వాత చూసుకోవచ్చు అనుకుంటే తర్వాత చూసే వరకు వాళ్ళు అక్కడ ఉండరు. ఎందుకంటే నీకు సిచ్యువేషన్ బట్టి నేను అవసరం వస్తున్నా అన్న ఫీలింగ్ అక్కడ వాళ్ళకి పడిపోతుంది. సో దర్ ఈజ్ నో యూస్. నువ్వు వెళ్ళిన పర్పస్కే నో యూస్. నువ్వు వెళ్ళిన పర్పస్ ఏంటో అది మర్చిపోతే నువ్వు ఇంక అక్కడ బతకడానికి, డబ్బులు సంపాదించడానికి అది యూజ్లెస్, ఇట్స్ అన్వర్తీ. సో మెయింటైన్, లైక్ మనం జాబ్లో జాయిన్ అయినప్పుడు ఎట్లయితే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తామో సేమ్ థింగ్. ఇక్కడ ఒక ప్రపంచం, అక్కడ ఒక ప్రపంచం. యూ ఆర్ ద రిసోర్స్ ఫర్ దోస్ టూ వరల్డ్స్. సో నువ్వే ఆ రెండింటికి సమాధానం చెప్పుకోవాలి, తప్పదు. నువ్వు అన్ని కష్టాలు పడుతున్నావు కదా యూఎస్లో, ఇదొక కష్టం అంతే, తప్పదు. మెయింటైన్ చేయాలి, వాళ్ళకి టైం ఇవ్వాలి. సో పర్పస్ ఏంటి? పర్పస్ మర్చిపోకండి. మీరు పర్పస్ మర్చిపోతే ఇట్స్ అన్వర్తీ, దానికి విలువ ఉండదు. ఎందుకంటే తర్వాత నీ ప్రపంచం నీకు అది, లైక్ నీ లైఫ్ బాగానే గడుస్తూ ఉంటుంది, రోజులు బాగానే గడుస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, డబ్బులు కనిపిస్తూ ఉంటాయి, నువ్వు ఒక మంచి అటైర్లో కనిపిస్తూ ఉంటావు, నువ్వు ఒక మంచి రోల్లో పనిచేస్తూ ఉంటావు, అన్నీ బాగానే ఉంటాయి. తర్వాత నువ్వు గతంలో వదిలేసిన పర్పస్ నీకు అక్కడ కంపల్సరీ ఎదురవుతుంది. ఇట్స్ కర్మ. కంపల్సరీ నువ్వు ఏ పర్పస్ కోసం అయితే వెళ్ళావో ఆ పర్పస్ నీకు ముందు ఎదురవుతుంది. ఆ రోజు నువ్వు దీనికి సమాధానం చెప్పుకోవాలి. దీనికి నువ్వు సమాధానం చెప్పుకోకుండా తడబడుతున్నావంటే యూ లాస్ట్ ఎవ్రీథింగ్. నువ్వు కట్టుకున్న ఆ ప్రపంచం మొత్తం ఒక్కసారిగా కూలిపోతుంది. యూ కాంట్ ఈవెన్ ఆన్సర్ అ సింగిల్ వర్డ్. ఒక్క మాట కూడా నువ్వు ఆన్సర్ ఇవ్వలేవు. అండ్ ఇట్స్ నో యూస్. తిరిగి రాదు. నువ్వు ఒకసారి చేతుల నుంచి జారిపోయిన ఏ అవకాశం తిరిగి రాదు. ఎడ్జ్లో ఉన్నప్పుడే దాన్ని పట్టుకోవాలి. ఒకసారి దాటేసి వెళ్ళిపోయిందంటే మాత్రం యూ కాంట్ ఈవెన్ క్యాచ్ ఇట్. కాబట్టి బీ ఫోకస్ ఆన్ యువర్ పాస్ట్. పాస్ట్ ఈజ్ ద బెస్ట్ టీచర్ ఫర్ ఎవ్రీ పర్సన్. గతం అనేది చాలా ఒక మంచి గురువు మనకి.
దాన్ని మర్చిపోతే యూ కాంట్ ఈవెన్ సర్వైవ్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో బీ ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్, health, and the survival of the day in US or UK, everywhere in abroad, and parallelly focus on your past, నీ ఫ్రెండ్స్, నీ ఫ్యామిలీ, నీ కోసం నీ మీద ఆశలు పెట్టుకున్న వారు ఎవరైనా సరే. అండ్ ఆబ్వియస్లీ మీ స్ట్రగుల్స్, మీ కష్టాలు ఆబ్వియస్లీ నేను కాదనట్లేదు. అది 100% మీరు ఎఫర్ట్ పెడితేనే మీకు డే గడుస్తుంది, మీకు నోట్లో ఒక ముద్ద వెళ్తుంది. అది ఒక పూట, 2 పూటల, 3 పూటల అనేది ఇట్స్ అప్ టు యూ అండ్ యువర్ సిచ్యువేషన్స్ యు ఆర్ ఫేసింగ్ దేర్. సో be sticky to your situations. Past is best teacher. కాబట్టి అన్నీ దృష్టిలో పెట్టుకొని ప్యారల్గా మెయింటైన్ చేస్తూ గడిపేయండి. థ్యాంక్ యూ.